తెలంగాణలో కన్యాలక్ష్మి పథకం అమలు మరియు నిధుల విడుదల అంశంపై రమణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం అమలు ప్రక్రియలో జరుగుతున్న జాప్యం లేదా లోపాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. కళ్యాణలక్ష్మి విధి విధానాల అమల్లో తప్పు అధికారుల వైపు ఉందా లేదా న్యాయ విభాగం పరిధిలో ఉందా అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విచారణలో లోపం ఎవరిదైనా సరే తప్పు ఎక్కడ జరిగిందో తెలితే సంబంధిత వ్యక్తులు లేదా అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. లబ్ధిదారులకు పథకం ఫలాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ ఆయన పునరుద్ఘాటించారు. అందుకే చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిగిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. తెలుసు దానికి సంబంధించి, అందుకే నేనేమంటున్నా, దానికి సంబంధించి అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన, మా అధికారులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి నేను విచారణకు ఆదేశించాలంటే ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను ఇప్పుడు లాస్ట్ నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిర్రా, 5 సార్లు అవకాశం ఇచ్చిర్రా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్.